గత పాఠంలో మోషే ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడని విన్నాము. అలాగే మనము దేవుని కుటుంబములోకి దత్తు వచ్చాము. యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయనతో సమానంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మకు దత్తపుత్రాత్మ అనే పేరుంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఈజిప్టు సింహాసనానికి వారసుడు. యేసు రక్తముతో మనము కొనబడ్డాము, దేవునికి వారసులమయ్యాము. మోషే ఈజిప్టు సింహాసనానికి వారసుడయ్యాడు. మోషే తరువాత యెహోవాను ముఖాముఖిగా ఎరిగి ఉన్న వ్యక్తి. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇంతవరకు పుట్టలేదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త మోషే. ఈ రోజున ఇశ్రాయేలు గొప్ప జాతిగా నిలిచి ఉన్నదంటే మోషేను బట్టే. పాత నిబంధనలో మోషే ఎంత గొప్పవాడో కొత్త నిబంధనలో పౌలు అంత గొప్పవాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం నుండి, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల వద్దకు వెళ్ళి వారి భారములను చూచాడు. మంచి యువదశలో ఉన్నాడు. ప్రజల మధ్య సంచరించాడు. తన ప్రజలు ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో బానిసలై బ్రతుకుతున్నారు. మోషే ఆలోచనలపై తల్లి ప్రభావం ఎంతగానో ఉంది. మోషే జీవితంలో మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజు ఆస్థానంలో గడిచాయి. ఈజిప్టు సభ్యతను, నాగరికతను బాగా నేర్చుకున్నాడు. ఈజిప్టు జీవిత శైలి అలవడింది. ఈజిప్టు విశ్వవిద్యాలయంలో అతడు పట్టభద్రుడు. నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం మొదలైన అంశాలలో ఎంతో పరిశోధన చేసి అనుభవం గడించాడు. రసాయన శాస్త్రంలో ఈజిప్టు వారు నిష్ణాతులు. అది ఈజిప్టు వారి ప్రతిభ. ప్రపంచ విజ్ఞాన సర్వస్వం గ్రంథరూపంలో ఈజిప్టులో భద్రం చేయబడి ఉంది. మోషే బహుళార్థ సాధకమైన విజ్ఞానమంతా పుడిసిట పట్టాడు. లోహశాస్త్రం కూడా అతనికి తెలుసు. అన్నీ తెలుసు కాని దేవశాస్త్రం ఒక్కటే అతనికి తెలియదు. భక్తి జీవితం అతనికి వంట పట్టలేదు. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట పెంచబడ్డాడు. ఫరో కుమార్తె పెంపుడు కొడుకు. మోషే ఈజిప్టు దేశీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందు చేతలయందు ప్రవీణుడయ్యాడు. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది. వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం అతడు చూచి వాణ్ణి రక్షించి బాధితుని పక్షాన ఈజిప్టు దేశీయుణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచాడు గాని వారు గ్రహించలేదు. మర్నాడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే అతడు వారిని చూచి అన్నాడు, అయ్యలారా, మీరు సహోదరులు గదా, మీరెందుకు ఒకనికి ఒకడు అన్యాయం చేసుకుంటారు? ఈ మాటలతో వారికి సమాధానం కలిగించాలని చూచాడు గాని అతడన్నాడు, నీవు నిన్న ఈజిప్టు దేశీయుణ్ణి చంపినట్లు నన్ను చంపదలంచావా? ఈ మాట విని మోషే పారిపోయి మిద్యాను దేశంలో ప్రవాసముండి అక్కడే 2 కుమారులకు తండ్రి అయ్యాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? నాయకత్వం అనేది లోక దృష్టిలో కర్రపెత్తనం, అధికారం, డాబు, దర్పం. కాని దేవుడు వాడుకునే మనిషికి సాత్వికం, దీన మనస్సు ఉండాలి. ఆధ్యాత్మిక నాయకత్వం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సున్న వారికే దేవుడు అప్పగిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.